మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. 3 రోజులుగా ఆయన నివాసం దగ్గర పోలీసులు నిఘాను పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. సిరిసిల్లలో ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు పంజగుట్ట పోలీసులు. రాత్రి 11 గంటల తర్వాత సిరిసిల్ల శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. కాసేపట్లో ప్రణీత్ రావును నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసి ఆధారాలు లేకుండా చేశారు అని ప్రణీత్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబిలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎస్ఐబి లాగర్ రూమ్లో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్ రావు పక్కా ప్లాన్తో వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిఆర్బిలో రిపోర్ట్ చేశారు. అక్కడ జాయిన్ అయిన 2 రోజులకే సిక్ లీవ్ పెట్టినట్టుగా సమాచారం. సస్పెన్షన్కు వారం రోజుల ముందు నుంచే డిసిఆర్బికి వెళ్ళలేదు అని సమాచారం. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ప్రణీత్ రావు ఇంటి దగ్గర పోలీసులు నిఘా పెట్టారు. నిన్న రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్ రావును హైదరాబాద్కు తీసుకొచ్చారు. ప్రణీత్ రావును ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీస్ కస్టడీకి కోరే అవకాశం కూడా ఉంది. ప్రణీత్ రావును విచారిస్తే ఇంకెవరి పేర్లు వెలుగులోకి వస్తాయి అనే ఉత్కంఠ కనిపిస్తోంది, చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది న్యాయవాదులు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వాల అధికారులు ప్రభుత్వ పెద్దలపై కూడా కేసులు నమోదు చేయాలి అంటూ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రణీత్ రావును అరెస్ట్ చేయడం, ప్రణీత్ రావును విచారిస్తూ ఉండటం, ఇంకా ఎవరి పేర్లు వెలుగులోకి వస్తాయి అనే ఆసక్తి ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రణీత్ రావు ఎవరెవరి ఫోన్లను, ప్రతిపక్షంలో ఉన్న ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశాడు, ఎవరి ఆదేశాలతో ట్యాప్ చేశాడు, ఎవరి మెప్పు కోసం ట్యాపింగ్ చేశాడు, ఎవరికి ఆ సమాచారాన్ని ఇచ్చాడు అనే వివరాలు రాబట్టాలి అని పోలీసులు చూస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రణీత్ రావు అరెస్ట్ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్రణీత్ రావును ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయా? రోహిత్, ఖచ్చితంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ లో డిఎస్పీగా ఆక్సిలరీ ప్రమోషన్ తీసుకున్న తర్వాత ప్రణీత్ రావు తనదైన శైలిలో వ్యవహరించారు. తనకు ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థలో దాదాపు 17 కంప్యూటర్లు, 2 రూములు, సిబ్బంది అంతా కూడా ఉన్నారు. అయితే దీనిలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆ సమాచారాన్ని కావాలని చెరిపివేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడగానే డిసెంబర్ 4వ తేదీన మొత్తం ఎరేజ్ చేశారు. హార్డ్ డిస్క్లను మొత్తం దానిలో ఉన్నటువంటి డాటా తొలగించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిలో కుట్ర కోణము అలాగే ఇతరత్ర కారణాలతో ఉన్నటువంటి పలు సెక్షన్ల పైన కేసులు అడిషనల్ రమేష్, అడిషనల్ పోలీస్ ఆఫీసర్, అడిషనల్ డిఎస్పీ పోలీస్ ఆఫీసర్ వేసినటువంటి ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయన అక్కడి నుంచి ఎన్నికల తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో డిసిఆర్బి, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో డిఎస్పీగా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన తర్వాత ఆయన పలుమార్లు హాజరయ్యారు, లీవ్ లో ఉన్నారు, సిక్ లీవ్ పెట్టారు. అయితే ఈ క్రమంలో కేసులు ప్రైవేటు పబ్లిక్ అనేటువంటి తేడా లేకుండా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, కొంతమంది కనుసంధాల్లోనే ఆయన వ్యవహరించారు, పూర్తిగా నియమ నిబంధనలు ఉల్లంఘించారనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం ఇప్పుడు కుట్ర కూడా దాగి ఉంది దీని మీద అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో గత రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన ఉంటున్నటువంటి ఆ ప్రైవేట్ హౌస్ లో ఆ పోలీసులందరూ కూడా రెక్కి గత 4-5 రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహించి ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా అఫీషియల్ గా చెప్పడం జరిగింది. అని ప్రస్తుతం హైదరాబాద్ కి తరలించారు, విచారణ జరుపుతున్నారు. ఈ రోజు నియమ నిబంధనల ప్రకారం జ్యుడిషియరీ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఆయన ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరి కన్నుసన్నల్లో మెదిలారు, ఎవరి ఆదేశాలని పాటించారు, ఎందుకు ఎరేజ్ చేయాల్సి వచ్చింది అని పలు అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల విచారణ చేయడానికి యంత్రాంగం సిద్ధమైంది. పూర్తిగా కూపి లాగుతాము, గత ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు దుర్వినియోగం చేసింది అనేటువంటి కోణంలో కూడా బలమైనటువంటి చర్చ జరుగుతుంది. రోహిత్, రాయ్ చంద్రశేఖర్, మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు పంజగుట్ట పోలీసులు. 3 రోజులుగా ఆయన నివాసం దగ్గర పోలీసులు నిఘా పెట్టించారు. సిరిసిల్లలో ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు పంజగుట్ట పోలీసులు. రాత్రి 11 గంటలకు సిరిసిల్ల శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాసేపట్లో ప్రణీత్ రావును నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ప్రతిపక్ష నేతల ఫోన్ను ట్యాప్ చేసి ఆధారాలు లేకుండా చేశారు అని ప్రణీత్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబిలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.